ఫ్రెండ్స్, మీ అందరికీ ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఉన్న కనకాంబరాల చెట్లు అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కనకాంబరాల పువ్వులు అయితే తెంపేస్తున్నాం. సో అందుకే మీకు కూడా చూపిద్దామని నేనైతే వీడియో చేస్తున్నాను. మా ఇంట్లో అయితే చాలా కనకాంబరాల చెట్లు అయితే ఉన్నాయండి. చూడండి, అవన్నీ అవే. మేమైతే కనకాంబరాల పువ్వులు అని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ కనకాంబరాల పువ్వులను అయితే చూపిస్తాను, చూడండి. బంతి చెట్లు, బంతి పూలు. ఈ మొగ్గలే కనకాంబరాలైనా బంతి పూలైనా మొగ్గలు మా పిల్లలైతే అస్సలు ఉంచట్లేదండి. అసలు మొత్తం పీకేస్తున్నారు. ఇదైతే కొంచెం పెద్దగా ఉండే కొమ్మలు అయితే విచ్చేసిరు, అందుకనే చిన్నగా ఉన్న చెట్టు. ఇంకా అటు సైడ్ అయితే చాలా ఉన్నాయండి చెట్లు. గోవండి చెట్లు ఇవన్నీ. మేమైతే 1 year అయింది కొబ్బరి చెట్టు పెట్టి, అయితే పెద్దగా అవుతుంది ఇది కూడా. ఇవన్నీ కనకాంబరాల చెట్లేనండి, చాలా మొలిచినాయి. ఇంకా రైనీ సీజన్ వస్తే చాలా మంది అయితే చెట్లు అడుగుతారు. చిన్న చిన్నవి మొలుస్తాయి కదా. ఇదైతే మా ఇంట్లో ఉన్న చామంతి చెట్టు, చామంతి. అండ్ ఇదైతే మందార చెట్టు. సో చూడండి కనకాంబరాల చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో, చాలా ఎత్తు పెరిగినాయి. అసలు మొత్తం గుబురు ఉందండి. లోపల ఏమన్నా ఉన్నా కూడా మనకైతే తెలీదు, ఏమన్నా ఉన్నాయేమో అని కూడా అలా మొలిసేసినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవే కనకాంబరాలంటే. ఎక్కువ మొలవలే, ఎక్కువ పుయ్యలేదండి. ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టు మా ఇంటి వెనక చెట్లు ఉన్నాయి. సో ఆ నీడకైతే, నీడ ఉంటే ఎక్కువ పుయ్యవు కదా పూలు, అందుకనే ఎక్కువ పుయ్యలేదు. అయితే మా కనకాంబరాలు వచ్చి దగ్గరికి వచ్చి పూలు ఉంటాయి చూపి. ఎట దొక్కిండ నిన్న కొడుకు. ఊకే మా పెద్ద బాయ్ అయితే ఈ చెట్లలోకి వస్తాడు, అన్ని కొమ్మలన్నీ కొడతాడు, అస్సలు ఉంచాడు చెట్లు. ఇవైతే నాకన్నా ఎత్తు పెరిగినాయి ఈ చెట్లు. అంటే మళ్ళీ వర్షాలకి చిన్న ఈ మొక్కలు మొలుస్తాయి కదండి. సో ఆ మొక్కలు మళ్ళీ పెద్దగా అయ్యేటప్పుడు ఈ పెద్దగా అయిన చెట్లు పీకేస్తాం. మళ్ళీ అవి మనం పెట్టుకునే టైంకి అవి పెద్దగా అయ్యి మంచిగా పూస్తాయి. కింద అయితే గుబురు ఉంది, కింద ఏముందో కూడా కనిపించట్లేదు. నేనైతే పూలు తెంపుతుంటే మా అమ్మతో అయితే వీడియో తీపిస్తున్నా, ఎందుకంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే నేను మా అమ్మతో తీస్తున్నా. ఇప్పుడు ఇగోవండి కనకాంబరాలు గిన్నెలు వెళ్ళినాయి, సరిగ్గా బుయ్యలేదు. దానిలోకి అయితే ఆకేసి కడదామని ఆకు తెచ్చినాం. ఇవి కలిపి కడుతున్నాం. ఒకదాని తర్వాత నేను పెట్టిస్తా ఉంటే మా అమ్మ అయితే కడుతుంది. ఇంకో మరొక చిన్న మేము ఇక్కడ పూలు కట్టుకుంటుంటే మా చిన్న అబ్బాయి అయితే హౌస్ దగ్గర ఆడుతున్నాడు. చూడండి ఎట్లా ఆడుతున్నాడో. వాడికైతే అదే పని, ఊకే హౌస్ దగ్గరికి పోతాడు, వాటర్తో ఆడతాడు. మళ్ళీ ఎప్పుడు కోల్డ్ అవుతూ ఉంటుంది, ఇక ఫీవర్ వస్తుంది. అయినా కూడా అక్కడికే పోతాడు.
ఇక్కడికి వస్తే మాత్రం మమ్మల్ని పువ్వులు కట్టనియడు, అట్నే ఆడుకొనిద్దాం కొద్దిసేపు. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి, రేపు ఫంక్షన్ ఉంది మాకు, అందుకని పూలు తెంపి కడుతున్నాం. ఏం ఫంక్షన్ అంటే మా అన్నయ్య వాళ్ళ కూతురికి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చెవులు కుట్టిస్తున్నారు. ఆ చెవులు కుట్టించే ఫంక్షన్ ఉందండి, అది ఖమ్మంలో. సో మేమైతే అక్కడికి వెళ్ళాలి, అందుకని అక్కడికి వెళ్ళాలి కాబట్టి ప్రిపరేషన్స్ వెళ్తున్నాం కాబట్టి ప్రిపరేషన్ అంతా. లేకుంటే నార్మల్గా ఉంటే ఊకే తెంపి కట్టడం రోజు ఇబ్బంది అవుతుంది కదా అండి. సో అందుకే రేపు స్పెషల్ ఉంది కాబట్టి ఈరోజు తెంపి అయితే కడుతున్నాం. మేము ఎప్పుడైనా పూలు కొనుక్కొచ్చుకునే పని అయితే మాకు ఉండదు, ఎందుకంటే మాకు ఇంట్లోనే పూస్తాయి. అంటే మేము పెట్టుకునే అనే మేము పూయించుకునేటట్టు మేమైతే చెట్లు అయితే పెట్టుకున్నాం. వేరే వాళ్ళు ఎందుకు అడగడం, ఎందుకు కొనుక్కొచ్చుకోవడం అని. మన ఇంట్లో ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు అని కదా, మనకు నచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. అందుకనే ఇలా ఇంకా మా ఇంట్లో చుక్క మల్లె పూలు కూడా ఉన్నాయి, కాకపోతే అవి తెంపి కట్టడానికి కనకాంబరాలు ఏమో డే మొత్తం కూడా ఫ్రెష్గా ఉంటాయి, అవేమో తొందర వాడిపోతాయి కదా. సో వీటి మధ్యలో అవి పెట్టడం ఎందుకని పెట్టట్లేదు. అందుకోసమని ఈ ఆకు కూడా మా ఇంట్లోనే పెంచుతున్నాం, ఎందుకంటే పూలలో కట్టుకోవడానికని మేమైతే పెంచుకుంటున్నాం. పల్లెటూర్లలో ఏముందండి, మనకి కావాల్సినవి అన్నీ మనమే చేసుకోవచ్చు, మనమే పండించుకోవచ్చు, మనమే తయారు చేసుకోవచ్చు. వచ్చేంత అలా పది కట్టలు నాకు కూడా కట్టొస్తుందండి, కానీ నేనైతే బాగా దగ్గరికి కడతా. కట్టినాక మొత్తం మాల చూస్తే మొత్తం నా చేతులను వాడిపోయి ఉంటాయి, ఎందుకంటే అంత దగ్గరికి కడతా. అందుకే నేను కట్టట్లేదు. మా అమ్మ అయితే మంచి దూరం కడుతుంది. అప్పుడు కొన్ని పూలు ఉన్నా కూడా చాలా పెద్దగా పెట్టుకోవచ్చు, మనం చాలా పెద్దగా వస్తుంది మాల. మా చిన్నబ్బాయి అయితే అప్పుడే బజార్లో పట్టిండు, అస్సలు ఒక దగ్గర ఉండాడు. ఆ చిన్నోడైతే అస్సలు ఉండడు, ఊకే ఆయన వెనకంగా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉండాలి. అల్లకిళ్ళకి మూతి పెట్టి చూస్తూ ఉంటాడు, ఎలా పడతాడో ఏందో. మా ఇంటి ముందు అసలు పెద్ద కాలు ఉందండి, ఆ కాళ్ళలో ఇట్లా పడతాడేమో అన్నట్టు. ఆయన ఇటు పోతే అటు వెనకనే వెళ్ళాలి మేము. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పోయింది, వెనకంగా మా నాయనమ్మ అయితే పోయింది. రేపు ఊరికి అయితే మా అమ్మ వస్తేనే నేను పోతాను, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని వేసుకొని పట్టుకోలేను నేను, చికా చికా చేస్తారు. ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం, కానీ రేపు మా అమ్మ వస్తేనే నేను వెళ్తాను, రాకపోతే నేను అసలు వెళ్ళను. ఇప్పుడు వస్తున్నాం, రేపు మా అమ్మ వస్తుంది, రానంటుంది, అందుకనే రేపు ఆమె వస్తేనే నేను పోతా. ఈమె మా అమ్మ. హాయ్ చెప్పా, హాయ్ చెప్పే, హాయ్ బాయ్. అయితే మా అమ్మకండి, ఎందుకంటే నాకు పెద్దగా ఉండాలి కదా, మా అమ్మకి చిన్నగానే పెట్టుకుంటారు, నాకైతే పెద్దగా లేదు అసలు పెట్టుకోబోది కాదు. అందుకే నేను మరిన్ని కట్టుకుంటున్నా, మా అమ్మకైతే కింద పెడుతున్నా. మా అమ్మ ఎన్నెన్నో పెట్టుకుంటుంది, నేనైతే కొన్ని అసలు పెట్టుకోను. ఈ పూలు కట్టేది కూడా వీడియో తీసి పెట్టాలా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇదేం పెద్ద వింత కాదండి, కాకపోతే నేను ఏం చేస్తున్నా అది మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ని చూసి లైక్ చేయండి. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్పేదే ఇది, మీకు నచ్చకుంటే మాత్రం చూడకండి, స్కిప్ చేయండి. అండ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టకండి, ఇది నా రిక్వెస్ట్. అందరికీ కాదు, ఎవరైతే అలాంటి ఉద్దేశం ఉంటుందో వాళ్ళనైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. ఈరోజైతే మంచి చల్లటి గాలి వస్తుంది. మా ఇంటి దగ్గర వ్యూ చాలా బాగుంటుందండి, చూపిస్తాగండి మీకు. మంచి బయట కూర్చుంటే పచ్చ చెట్లు మంచిగా కనిపిస్తాయి, అన్ని చెట్లే.
మా ఇంటి చుట్టూ అన్ని చెట్లే ఉన్నాయండి. నాకైతే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా కట్టిందో, చూడండి మాల ఎంత బాగా వచ్చిందో. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం నీడకే ఉన్నాయి కదా అండి పూలు, అందుకే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ కొండెండు పూలేమో మా అమ్మకి, ఇప్పుడు ఆమె చిన్నది కట్టుకుంటుంది. మా అమ్మ పూలు కూడా కట్టడం అయిపోయింది. చూడండి మా అమ్మకైతే చిన్న మాల వచ్చింది, చిన్నది. ఇదేమో నాది పెద్దది, నాకే చాలా పెద్దగా అయినాయి. చూడండి ఫైనల్గా అయితే 2 మాలలు అయిపోయినాయి. నాది పెద్దగా ఉంది, మామది అయితే చిన్నగా ఉంది, చిట్టిగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.